అందరికీ నమస్కారం. అమృతహస్తం ఆడియో నవల 5వ ఎపిసోడు. ఈ నవలని నందుల సుశీలాదేవి గారు రాశారు. చదువుతున్నది దేవి. ఇంకా కథలోకి వెళ్తే, రాజేశ్వరి పరధ్యానాన్ని పట్టించుకోకుండా వంశీ గలగలా కబుర్లు చెప్తూనే ఉన్నాడు. బ్రహ్మచారి అయిన ఆ యువకుడి కంటే దాంపత్య జీవితం అంటే ఏమిటో తెలిసిన తాను ఈ రాత్రి గురించి భయపడిపోతోంది. వంశీమోహన్తో ఎంత మామూలుగా కబుర్లు చెప్పాలనుకున్నా తడబాటు పడుతోంది. వంశీమోహన్ చివరకు ఆమె అవస్థ గమనించి అన్నాడు, నువ్వు చాలా అలసినట్టున్నావు, తొందరగా నిద్రపో. నేను ఈ పడకుర్చీలో 2 కునుకులు లాగించేస్తాను. మనకి రాత్రికి ఈ అరటి పళ్ళే గతి. ఇద్దరు పళ్ళు తిని మంచినీళ్ళు తాగారు. రాజేశ్వరి మంచం మీద పడుకుని అంది, అమ్మారు ఎలా ఉన్నారో నీ మొహం. వాళ్ళు క్షేమంగా ఇంట్లో ఉండి ఉంటారు. నీ గురించే వాళ్ళు దిగుడు పడుతూ ఉంటారు. కళ్ళు మూసుకొని పడుకో. ఆవలిస్తూ గది తలుపుల లోపల గడియ పెట్టి వచ్చి కుర్చీలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు వంశీమోహన్. రాజేశ్వరికి నిద్ర పట్టలేదు. కాసేపు వంశీ అని పిలిచింది, కానీ అప్పటికే అతను నిద్రలోకి జారిపోయాడు. గదిలో పెద్ద లైట్ తీసేసి 0 బల్బు వేసింది. అతనితో అలా ఒంటరిగా ఉండడం ఆమెకెందుకో చాలా ఆనందాన్ని ఇస్తుంది. అనుకోని సంఘటన ఎదురై ఆమె మనసు రాగరంజితం అయింది. ఇంకా మంచం మీద పడుకోలేక లేచి కిటికీ దగ్గర నిలబడి దూరంగా చూడసాగింది. చీకటి నలుమూలలా దట్టంగా పరుచుకుంది. మేడ మీద గదిమూలన దూరంగా లైట్ కాంతి కనపడుతోంది. ఎక్కడో పోలీస్ విజులు వినిపించింది. మరుక్షణం అతి ప్రశాంతత ఆవరించింది. సముద్రపు గాలి చల్లగా వస్తోంది. అలా ఎంతసేపు నిలబడిందో ఆమెకే తెలియదు. హఠాత్తుగా వంశీమోహన్ కంఠం విని ఉలిక్కిపడింది. వెనకగా వంశీ నిలబడి ఉన్నాడు. నిద్ర రావడం లేదా రాజీ? మృదువుగా ఉన్న అతని కంఠస్వరం విని తలెత్తి అతని వైపు చూసి తలదించుకుంది. ఆమె భుజం చుట్టూ తన చేతిని చుట్టేశాడు. అతి నెమ్మదిగా ఆమె చెవిలో అన్నాడు, రా, నిద్ర పుచ్చుతాను. ఒక్క క్షణం రాజేశ్వరి మనసు సంకోచించింది. ఒకే క్షణం రాజేశ్వరి శరీరం కలవరపడింది. మరుక్షణం సర్వ సంకోచాలను వదిలించుకొని అతని చేతుల్లో ఇమిడిపోయింది. మిగిలినది ఉరకలు వేసే పరువం మాత్రమే. తెల్లవారుతుంటే రాజేశ్వరికి మెలకు వచ్చింది. తనను పెనవేసుకున్న వంశీమోహన్ చేతులను నెమ్మదిగా విడదీసుకొని మంచం దిగబోయింది. వంశీమోహన్ బద్ధకంగా అన్నాడు, అబ్బా, కాసేపు నిద్రపోరాదు, ఇప్పుడిప్పుడేగా పడుకున్నాము. రాజేశ్వరి నవ్వు నాపుకుంది. ఏయ్, నన్ను ఇల్లు చేర్చే మార్గం చూడు. వంశీమోహన్ మత్తు అంతా క్షణంలో దిగిపోయింది. రాజేశ్వరి 2 చేతులు పట్టుకొని అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు. రాజేశ్వరి గాబరాగా అంది, లేదు లేదు, చూడు, బయట జనమంతా తిరుగుతున్నారు, తొందరగా వెళ్తాను. వంశీమోహన్ లేచి బట్టలు వేసుకున్నాడు. సరే, ఇప్పుడు నేను పంపించేస్తాను, కానీ నాతో చాలా మాట్లాడాలి. రాజేశ్వరి బెదురుగా చూసింది. ఇదివరకటి నా ప్రపోజల్ గుర్తుంది కదా? ఇంత జరిగాక ఇంకా నా ప్రతిపాదన తిరిగి నీ ముందు ఉంచుతున్నాను, ఆలోచించు. రాజేశ్వరి క్షణం వణికింది. అంతలో తనని తాను సంభాళించుకుని అంది, నన్ను ముందు ఇల్లు చేర్చు, తర్వాత మాట్లాడుకుందాం. అప్పటికి ఇంకా వంశీమోహన్ కూడా మాట్లాడలేదు. పాపను చూడాలని కొట్టుకొని పోతున్న రాజేశ్వరిని ఆపడం భావ్యం కాదు అని అనుకున్నాడు. ఇల్లు చేరిన రాజేశ్వరిని కౌగలించుకుని విశాలాక్షి వెక్కి వెక్కి ఏడ్చింది. మీ స్కూల్ దగ్గర గొడవలయ్యాయట కదా? రాత్రంతా ఇంట్లో ఉండలేక బయటకు రానో లేక ఒకటే యాతన పడిపోయానే తల్లి. ప్రాణాలతో నిన్ను చూస్తాను అని అనుకోలేదే తల్లి. రాజేశ్వరికి విపరీతమైన అలసటగా ఉంది. ఒక స్నేహితురాలు ఇంట్లోకి వెళ్ళగలిగాను అని అంది. ఫోన్లే తల్లి, ఎక్కడో అక్కడ కులాసాగా ఉన్నావు, అదే 10,000. ఇంత ఉప్పు మిరపకాయలు రాజేశ్వరికి దిగదొడిచిపోసింది. రాజేశ్వరికి జరిగిందంతా మధుర స్వప్నంలాగా అనిపించసాగింది. తన బతుకులో ఏమాత్రం అమృతం కురుస్తుందని తాను ఏనాడు అనుకోలేదు. మనసు నిండిన తృప్తితో పరవశించిపోయింది రాజేశ్వరి. ఆ తర్వాత రోజులన్నీ రాజేశ్వరికి మధురాతి మధురంగా గడిచిపోయాయి. ఆదివారం వస్తే ఇంట్లో ఏదో చెప్పేసి వంశీతో గడిపేసేది. సింహాచలం, వెల్ గార్డెన్స్, లాసన్స్ బే తెలుసుకున్న వారి కంట పడకుండా వంశీతో గడపడానికి కొత్త కొత్త స్థలాలను ఎన్నుకునేది. కానీ మనసులో కోటి శంకలు మెదులుతూనే ఉండేవి.
తన ఈ రహస్య అనుబంధం మూడో వ్యక్తికి తెలిస్తే బతుకు లేదు అని అనుకునేది. వంశీ అస్తమాను వాదించేవాడు. నాకు ఈ రకంగా మనం గడపడం ఇష్టం లేదు. నీకు భర్త లేడు. మనం తలుచుకుంటే ఈ క్షణంలో పెళ్లి చేసుకోవచ్చు. హాయిగా జీవితాన్ని రెండు చేతులారా అనుభవించాలి. కానీ ఈ అనుమానాలు ఏమిటి? రాజేశ్వరికి అదంతా మాట్లాడుతుంటే కంగారుగా ఉండేది. అమ్మో, వంశీని పెళ్లి చేసుకోవడమే. తల్లి అన్నగారు గుర్తుకొస్తే ఆమె అంతరంగం అంతా కల్లోలమైపోయేది. ఈ ఆనందం తాత్కాలికమేనని భయంతో వంశీని అల్లుకొని పోయేది. వంశీ అనేవాడు, నీవన్నీ అర్థం లేని భయాలు. మీ అమ్మగారు మొదట్లో గొడవ చేసినా సర్దుకుంటారు. మీ అన్నయ్య కూడా అంతే. చుట్టుపక్కల వాళ్ళ గురించి 4 రోజులు మాట్లాడుకుంటారు మన గురించి. ఆ తర్వాత వాళ్లే మర్చిపోతారు. రాజేశ్వర్కి రాత్రిళ్ళు భయంతో నిద్ర పట్టేదే కాదు. వంశీని వివాహం చేసుకోమనడం అంటే ఏదో సంకోచంగా ఉండేది. తమ ఈ అనుబంధం ఎన్నాళ్ళు సాగుతుంది? దీని పర్యవసానం ఏమిటి? ఎవ్వరికి తెలియదని తాము అనుకుంటున్నారు. అది మాత్రం నిజమా? విశాలాక్షి కూతురు కళ్ళల్లో మెరుపులను, ఆమెలోని నూతన సంతోషాన్ని గమనించి 2-3 సార్లు సంశయంగా తనలో తాను గొణుక్కోవడం రాజేశ్వరికి తెలుసు. ఎన్నాళ్ళు ఈ రహస్య జీవితం? తెలియని భయాలతో ఆమె మనసు వేగిపోసాగింది. ఎంత తనను తాను తరచి చూసుకున్న వంశీని తాను వివాహం ఆడడంలో ఔచిత్యం కనిపించడం లేదు. పల్లెటూరులో సనాతన కుటుంబంలో తాను పుట్టింది. తమ ఊళ్ళో అసలు భర్తతో పగలు మాట్లాడితేనే తప్పు పట్టే అత్తగారులు ఉండేవారు. బామ్మ తాతయ్య పోయాక, బామ్మ తాతయ్య పోయిన తర్వాత జుట్టు తీయించేసుకుని తెల్ల పంచలు కట్టుకునేది. రాత్రిళ్ళు అన్నం తినేదే కాదు, ఏకాదశి ఉపవాసం చేసేది. విశాలాక్షి ఆమె పెళ్లి సంగతులు చెప్తూ ఉంటుంది. 7వ ఏట పెళ్ళయిందట విశాలాక్షికి. 5 రోజుల పెళ్లిలో 2వ రోజు పానకం గ్లాసులో బెల్లం నాక్కుంటూ నిలబడితే అత్తగారు వచ్చి ఎత్తుకొని హోమాల దగ్గరకు తీసుకువెళ్ళిందట. తనకు ఈడేరకుండా పెళ్లి చేద్దామని చూసినా కుదరలేదు. బాల్యంలో ఏర్పరచుకున్న సనాతన భావాలు మనసుని పట్టి వదలడం లేదు. ఎంత చదువుకొని ఉద్యోగం చేస్తున్నా తాను 2వ పెళ్లి చేసుకోవడం తనకే అసందర్భంగా తోస్తోంది. కానీ భర్త మొహం మీద తాళిబొట్టు తెంపి పారేసినప్పుడు తనలో ప్రజ్వరిల్లిన విప్లవ భావాలు కానీ, వంశీతో అనుబంధం పెంచుకునేటప్పుడు మనసులో కలిగిన భావాలు కానీ తన నిర్ణయాన్ని మార్చలేకపోతున్నాయి. వంశీ కనబడనంతసేపు ఆమె ఆలోచనలు గుడులు తిరుగుతూ ఉండేది. ఏదో ఉద్యోగం చేసుకుంటూ అరుంధతిని పెంచుకుంటే చాలు అని అనుకునేది. అతని సమక్షంలో అన్నీ మర్చిపోయి అతనితో వలపు పెంచి తన వలపు పండించుకునేది. భర్తతో తాను గడిపిన జీవితం అతి జగుప్సాకరం అని అనిపించేది. అణువణువు తనను పరవశింపజేసే ఈ ప్రేమమూర్తితో ఎన్ని సంవత్సరాలు గడిపినా తనకు అవి నిమిషాలే అవుతాయి అని అనుకునేది. వంశీ మాత్రం కలుసుకున్నప్పుడల్లా తీవ్రంగా ఘర్షణకు దిగేవాడు. డోలాయమానంగా రాజేశ్వరి సమస్యను వాయిదా వేసేది. ఓ రోజు రాజేశ్వరి బ్యాగ్లో అతని కంట కుటుంబ నియంత్రణ మాత్రలు కొన్ని కనిపించాయి. అతను ప్రళయకాల రుద్రుడయ్యాడు ఆ రోజు. రాజ్యం, ఈరోజు మనము నిర్ణయానికి రావాలి. చెప్పు, మన వివాహానికి ఒప్పుకుంటావా లేదా? రాజేశ్వరి హీనమైన స్వరంతో అంది. ఇప్పుడు మనకి ఏం లోటు ఉంది వంశీ? వంశీ కోపంగా అన్నాడు. రాజ్యం, నీలా ఎస్కేపిస్ట్ని కాలేను నేను. నాకు ఈ రహస్య బ్రతుకు వద్దు. ధైర్యం ఉంటే బహిరంగంగా పెళ్లి చేసుకుందాం. లేదా నేను పూర్తిగా నీ జీవితంలోంచి తప్పుకుంటాను. ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. నీ కంట ఈ జన్మలో పడను. నాకు నువ్వు నా ఇల్లాలుగా కావాలి. నా పిల్లలకి తల్లివి కావాలి. కానీ నాకు భోగ వస్తువుగా కాదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, చెప్పు. రాజేశ్వరికి సహనం అడుగంటిపోయింది. నాకు నీ అంత ధైర్యం లేదు వంశీ. నాకు నీలా గట్టి మనసు లేదు. ఎదుగుతున్న నా కూతురు దృష్టిలో నేను చులకన కాలేను. మా అమ్మను అన్నయ్యను ఒప్పించగలనేమో కానీ అరుంధతిని ఒప్పించలేను. అయినా నాకు ఈ వయసులో 2వ పెళ్ళి ఏమిటి? కాకతాళీయంగా కొన్ని బలహీనతలకు లొంగిపోయాను. అందుకు జీవితం అంతా శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా లేను. ఏం మాట్లాడుతుందో తనకే తెలియడం లేదు రాజేశ్వరికి. వంశీ దెబ్బ తిన్నట్టు చూశాడు. నాతో జీవితం నీకు శిక్ష? రాజేశ్వరి మరింత గట్టిగా ఉంది. అవును, శిక్ష కాక మరేంటి? సంఘంలో మన్ని ఎంత హేళన చేస్తారు. నాకు ఆ ధైర్యం లేదు. ఎక్కడో ఫారిన్ కంట్రీ అయితే వాళ్ళ సంస్కృతి వేరు. అరుంధతి, నీ పిల్లలు కలిసి పెరగడంలో ఎన్నో సమస్యలుంటాయి. నాకంత మనోధైర్యం లేదు వంశీ. ఇంతటితో మన అనుబంధం తెంచుకోవడమే మంచిది.
అసలు అమ్మకు మన గురించి లోపల అనుమానంగానే ఉంది. కానీ బహిరంగంగా అడిగితే వచ్చే సమాధానం తట్టుకోలేక నన్ను అడగలేకపోతోంది. నిజమే నువ్వు చెప్పింది. బహిరంగంగా గుర్తించుకోలేని మన బంధాన్ని రహస్యంగా కొనసాగించడం కూడా వాంఛనీయం కాదు. నలుగురు నోళ్లలోనూ నానకముందే మనం విడిపోదాం. ఎందుకంటే ఇంకా నన్ను ప్రలోభ పెట్టవద్దు. వంశీ నిప్పులు కురుస్తూనే లేచాడు. నిజమే, నేను అన్ని విధాలా నిన్ను ప్రాధేయపడి అడుగుతున్నాను కనుకనే నేను నీకు లోకువయ్యాను. సరే, త్వరలోనే నేను ఇక్కడి నుంచి బదిలీకి ప్రయత్నిస్తాను. నీకే కాదు, అంత పౌరుషం ఉన్నది, నాకు పట్టుదల ఉంది. గుడ్ బై. దూరం అవుతున్న వంశీని చూసి కన్నీళ్లు ఆపుకుంది. అతనిని ప్రాధాయపడి వెనకకు పిలవాలి అని అనుకుంది. అంతలోనే తన ప్రయత్నం విరమించుకుంది. ఎప్పటికైనా నా ఈ పరిచయానికి ముగింపు తప్పదు. అది ఇంత త్వరగా జరుగుతుందని ఆమె అనుకోలేదు. తనలోని సమస్త చైతన్యాన్ని వంశీ తీసుకుపోగా బలవంతంగా ఇంటివైపు అడుగులు వేసింది రాజేశ్వరి. రాజేశ్వరికి క్రమంగా రోజులు రసహీనంగా కనిపించసాగాయి. ఏదో పోగొట్టుకున్న తపన, తన నిర్ణయం సరైంది కాదేమోనన్న శంక, మనసులో ఆందోళనను కప్పిపుచ్చుకోవడానికి విపరీతంగా పనిని సృష్టించుకునేది. పొద్దుట స్కూల్కి వెళ్లే లోపలే 2 బ్యాచుల విద్యార్థులకు ప్రైవేట్లు చెప్పేది. స్కూల్లో కూడా ఎంత ఇచ్చినా పని విసుక్కోకుండా చేసేది. హెడ్ మిస్టర్స్కి రాజేశ్వరి సహాయం లేనిదే ఒక్క క్షణం గడిచేదే కాదు. పనికి తనకు తాను అంకితం చేసుకున్న రాజేశ్వరి అంటే ఆవిడకి ఇష్టంగా ఉండేది. సాయంకాలాలు అరుంధతిని దగ్గర కూర్చోబెట్టుకొని పాఠాలు అవి చూసేది. 2 చేతులా సంపాదించడం వల్ల ఆర్థికంగా సౌకర్యంగా ఉండేది. రమణ ఆఫీస్ మెట్ట దగ్గర ఒక పాత ఇల్లు అమ్మకానికి వస్తే కొనుక్కున్నాడు. తాను పోగు చేసిన మొత్తం డబ్బు తీసుకుని వెళ్ళి అన్నగారికి ఇచ్చి నమస్కారం చేసింది రాజేశ్వరి. నన్ను ఇంతవరకు తీసుకొచ్చావు, చెల్లెలుగా కాక కొడుకులా నన్ను పెంచావు. నీకు ఇంతవరకు నేనేమీ సహాయం చేయలేదు. కాదనకుండా ఈ డబ్బుని నీ ఇంటి కోసం ఉపయోగించు. రమణ మాట్లాడలేకపోయాడు. తనని మించి సంపాదిస్తున్న చెల్లెల్ని చూసుకుంటూ ఉంటే అతనికి ఎప్పుడు గర్వమే. రాజేశ్వరికి అప్పుడప్పుడు కరుణాకరం పిల్లలు మనసులో మెదిలేవారు. అరుంధతిని అటువంటి దీనమైన పరిస్థితిలో ఊహించుకోలేకపోయింది. అరుంధతి పేర తన పేర ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంది. తల ములకలుగా పనిలో మునిగిపోయినా ఏ అర్ధరాత్రో మెలకువ వస్తే ఆమె మనసు వంశీ కోసం నిశ్శబ్దంగా రోధించేది. అతని స్పర్శ కోసం శరీరం కలవరించేది. తనని తాను సంభాళించుకొని మామూలు వ్యక్తి కావడానికి రాజేశ్వరికి చాలా శక్తి కావాల్సి వచ్చేది. నా వంశీ, ఎక్కడున్నావయ్యా? నీ కోసం నేను బెంగతో చచ్చిపోతున్నాను, నీకు తెలుసా అంటూ తనలో తానే కుమిలి కుమిలి ఏడ్చేది. దరిదాపు 60వ పడిలో పడ్డాక విశాలాక్షికి రోజులు కాస్త ప్రశాంతంగా వెళ్తున్నట్టు అనిపించింది. రాజేశ్వరి అరుంధతిని ఎక్కువ ముద్దు చేసేది కాదు. కానీ విశాలాక్షి మనవరాల్ని నెత్తిన పెట్టుకునేది. కాలం మాన్పలేని గాయం లేదు. క్రమంగా రాజేశ్వరి జ్ఞాపకాల్లో వంశీ మరుపు తెరలలో పడిపోయాడు. సాయంత్రం రామకృష్ణ మిషన్ ప్రార్థనలకు వెళ్ళడం ఓ అలవాటు క్రింద మారింది రాజేశ్వరికి. కరుణాకరం పోయినప్పుడు నలుగురి కోసం బొట్టు తీసేసినా మనసులో ఏ విధమైన వైరాగ్యమూ లేదు. వంశీ ఆమె జీవితంలోంచి తప్పుకున్నాక బ్రతుకు చాలా గడిచిపోయినట్టుగా అనిపించింది ఆమెకు. సంవత్సరానికి తల్లికి ఒక 4 చీరలు కొంటూ తను ఆ తెల్ల చీరలే కొనుక్కునేది. నిరాభరణంగా తెల్లటి బట్టలతో జుట్టు ముడి వేసుకొని తిరుగుతున్న కూతుర్ని చూస్తుంటే విశాలాక్షికి మనసుకి కోత ఉండేది. కూతురి మనసులో గూడు కట్టుకొని ఉన్న వేదన ఆమె దృష్టిని దాటిపోలేదు. కానీ తరచి అడిగి కూతుర్ని ఏనాడు నొప్పించలేదు. రమణకు లీలగా రాజేశ్వరి మనసులోని విచారానికి కారణం తెలుసు. కానీ ముఖాముఖి చర్చిస్తే సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యకు సమాధానం తన దగ్గర లేదు. అందుకే అతను నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. ఆ ముగ్గురి మనసుల్లో దోబూచులాడిన సమస్య సంవత్సరాలు గడుస్తుంటే జ్ఞాపకాల దొంతరలలో అడుగున పడిపోయింది. రాజేశ్వరికి ఇప్పుడు తన పని, తన కూతురు సంరక్షణ మించి మరొక వ్యాపకం లేదు. మిగిలిన కాలం వేదాంత గ్రంథాలు చదివేది, కావ్యాలు చదివేది. చదివిన కొద్దీ మనసు వికసించేది. ఇంత మంచి సాహిత్యం తనకు ఇన్నాళ్ళు అందుబాటులోకి రాలేదే అని బాధపడేది. స్కూల్లో ఒక సంస్కృత ఉపాధ్యాయురాలి దగ్గర సంస్కృతం కూడా నేర్చుకుంది. కావ్య పఠనం వల్ల జీవితం పట్ల సమగ్రమైన దృక్పథం ఏర్పడసాగింది.
అప్పుడప్పుడు గతించిన సంవత్సరాల్లో తాను తీసుకున్న నిర్ణయం ఎంత అసమంజసం అయిందో తలుచుకొని ఆమె హృదయం బరువెక్కింది. దాంపత్యం అంటే కేవలం శారీరక సంబంధం కాకుండా రెండు మనసులు ఒకరినొకరు సదవగాహన చేసుకోవడం కూడా. తనని అన్ని విధాలా అర్థం చేసుకున్న వంశీని పోగొట్టుకున్నానే అనే ఆవేదన ఆమె మనసుని కాల్చివేసేది. కానీ కాలాతీతమైంది. జరిగిన వాటి గురించి బాధపడడం అవివేకం. మనసుకు నచ్చిన నిర్లిప్తతతో రోజులు ప్రశాంతంగా గడిచిపోసాగాయి. ఒకరోజు చిన్మయానంద స్వామి వచ్చారని విని టౌన్ హాల్ దగ్గర సమావేశానికి వెళ్ళింది. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తల్లి వదిన ఏదో హడావిడి పడుతున్నారు. అరుంధతి ఏడుస్తూ అంతలో గట్టిగా వాదిస్తోంది. రాజేశ్వరి తొందరగా లోపలికెళ్ళింది. విశాలాక్షి చాటంత మొహం చేసుకుని కూతుర్ని చూపి, నీకు మంచి ఖర్చు తగిలిందే నీ కూతురు. జానకి ముసిముసిగా నవ్వుతూ అంది, నాకిద్దరు కొడుకులే, ఏ అచ్చటా ముచ్చట ఈవిడగారి వల్లనే తీరాలి. రాజేశ్వరికి సంగతి అర్థమయ్యేసరికి కొంచెం సేపు పట్టింది. తను ఇంకా పసిపిల్ల, అడ్డాల్లో పిల్ల అనుకునే అరుంధతి బాల్యావస్థలో నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టింది. కూతురి వైపు ఆశ్చర్యంగా చూడసాగింది. ఏమిటి ఇంత ఆలోచిస్తున్నావు? నీ కూతురికి పేరంటం అవి కెట్టవుట విన్నావా? రాజేశ్వరి పరధ్యానంలోంచి బయటపడింది. అరుంధతి అంటోంది, చిచి, నాకు పేరంటం చేస్తారా? ఏదో పెద్ద ఘనకార్యమని అందరికీ చాటింపు వేస్తారా? అమ్మా, నువ్వు చదువుకున్న దానివి, చెప్పు. ప్రకృతి సహజంగా జరిగేదానికి ఇంత రాద్ధాంతం ఏమిటమ్మా? రాజేశ్వరి కూతురి వైపు వింతగా చూసింది. అంతవరకు పసిపిల్లలా ఉన్న అరుంధతి సాంప్రదాయానికి తిరుగుబాటు చేస్తోంది. ఇప్పటికీ నెలకి 3 రోజులు తాను విధిగా వేరే ఉంటుంది. అసహజమని అనిపించిన తల్లిని నొప్పించలేక తాను ఏనాడు పన్నెత్తి మాట్లాడలేదు. ఈ వేలెడంత పిల్ల ఎంత సూటిగా నిర్భయంగా నిజాన్ని ఎత్తి చూపిస్తోంది. రాజేశ్వరి చటుక్కునంది, నిజమే అమ్మా, ఈ రోజుల్లో చాదస్తంగా ఇవన్నీ ఏమిటి? పేరంటం అది అంటే దాన్ని స్కూల్లో పిల్లలు ఏడిపిస్తారు. ఏమి హడావిడి చేయొద్దు. కాసేపు విశాలాక్షి జానకి బాధపడ్డారు. కానీ ఇంట్లో అరుంధతి కలిసిపోవడానికి మాత్రం విశాలాక్షి ఒప్పుకోలేదు. అరుంధతి కూడా ఏమీ మాట్లాడలేదు. రమణ మేనకోడలికి పట్టుపరికిణి టెర్లింగ్ ఓణి తెచ్చాడు. రాజేశ్వరి కూతురికి ఓ ఒంటిపేట గొలుసు, ఓ జత గాజులు చేయించింది. 4 రోజులు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని నగలు పెట్టుకుంటే అరుంధతి కొత్త అందాలతో వెలిగిపోయింది. 4-5 సార్లైన మనవరాలకి ఆ రోజు దిష్టి తీసింది విశాలాక్షి. జానకి, రమణ పిల్లలు 4-5 రోజులు రాజేశ్వరి ఇంట్లోనే ఉండి వెళ్ళారు. ఆ తర్వాత నెల అరుంధతి ఏమీ జరగనట్టు ఇంట్లో కలిసిపోయింది. రాజేశ్వరికి నవ్వు వచ్చినా పైకి ఏం మాట్లాడలేదు. సంగతి తెలిసిన విశాలాక్షి 4 రోజులు దుమదుమాలు చేసింది. కానీ జానకి కూడా వచ్చి అత్తగారికి నచ్చజెప్పింది. అత్తయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ చూసి చూడనట్టు ఊరుకోవాలి. అయినా మనం పని మనుషులకి 3 రోజులు సెలవిస్తున్నామా? అది ఏ విధంగా వస్తుందో మీకు తెలుసా? కాసేపు గొణుక్కొని విశాలాక్షి ఊరుకుంది. రాజేశ్వరికి కూతుర్ని చూస్తే గర్వంగా ఉండేది. తను ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రకరకాల అనుమానాలతో బాధపడుతుంది. చివరకు తను తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తర్వాత బాధపడుతుంది. అరుంధతి ఏ విషయానికి రాజీ పడదు. చిన్న పిల్ల అయిన కూతురి వాదనలో నిజాయితీకి విస్తుపోయేది రాజేశ్వరి. ఆ సంవత్సరం 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అరుంధతి. అరుంధతిని తర్వాత ఏం చదివించాలా అన్నది సమస్య అయింది. రాజేశ్వరికి అయితే కూతురు డాక్టర్ అవ్వాలనుంది. లెక్కల్లో దిట్ట నీ కూతురు, ఆ గ్రూప్ తీసుకోమను అని రమణ సలహా ఇచ్చాడు. ఆర్ట్స్ గ్రూప్ చదువుతానని పట్టుబట్టింది అరుంధతి. ఇంటర్మీడియట్ కొత్తగా ప్రవేశపెట్టిన సంవత్సరం. తెలుగు మీడియం ఏవిఎస్ కాలేజీలో చేరింది అరుంధతి. తాను చదివిన ఇంటర్మీడియట్కి ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియట్కి విపరీతమైన తేడా కనిపించింది రాజేశ్వరికి. తాను చదివిన రోజుల్లో కంటే కోర్స్ చాలా పెరిగింది. అరుంధతి చదువులో చాలా చురుగ్గా ఉండేది. మొదటి సంవత్సరం బాగానే గడిచిపోయింది. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అరుంధతికి సాఫీగా గడవడం లేదు. మార్చిలో టైఫాయిడ్ వచ్చింది. తర్వాత సంవత్సరం పరీక్షలకు వెళ్ళవచ్చునని చెప్పినా వినకుండా పచ్చం తిన్నాక నీరసంతోనే పరీక్షలు రాసింది. కూతురు పాస్ అవుతుందని ఏమాత్రం ఊహించలేదు రాజేశ్వరి. కానీ పరీక్షా ఫలితాలు వెలువడ్డాక అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తేసింది అరుంధతి. 2nd క్లాస్లో పాస్ అయిన అరుంధతిని చూసి మురిసిపోయింది.
బిఏలో ఎకనామిక్స్ గ్రూప్లో చేరింది అరుంధతి. ఎప్పుడు నలుగురి స్నేహితులతో గలగలా మాట్లాడుతూ చైతన్య స్రవంతిలా ఉండేది అరుంధతి. ఆ సంవత్సరం రాజేశ్వరికి హెడ్ మిస్ట్రెస్గా ప్రమోషన్ వచ్చింది. తాను రిటైర్ అయ్యే లోపల ఒక ఇల్లు కొనుక్కుంటే బాగుండు అని అనుకుంది. ఆ ప్రయత్నంలో మాధవరావు దగ్గర హౌసింగ్ బోర్డ్ కాలనీల గురించి విచారిద్దామని అనుకునేది. ఎప్పుడు పని ఒత్తిడిలు, బాధ్యతలు లేకపోతేనే ఉద్యోగం బాగుండేది. ఏదో తన పాఠాలు తను చెప్పుకొని ఇంటికి వచ్చేస్తే మరీ స్కూల్ జాస ఉండేదే కాదు. ప్రమోషన్ వచ్చాక 24 గంటలు స్కూల్ తాపత్రయంతోనే సరిపోయింది. అటు విద్యార్థులకు ఇటు అధ్యాపకులకు మంచిగా ఉండడం అనేది కత్తి మీద సాము లాంటిది. రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ప్రవర్తిస్తే రాజేశ్వరిది కఠినమైన ప్రవృత్తి అని విమర్శించుకునేవారు. కొంచెం రూల్స్కి వెసులుబాటు ఇచ్చి మానవతా దృక్పథంతో ప్రవర్తిస్తే స్కూల్లో పిల్లలు మాస్టర్లు కూడా గైర్ హాజరు అయ్యేవారు. డ్యూటీ అంటే ప్రాణం పెట్టేవారు 10 మంది ఉంటే వీలుంటే పనిని దాటవేద్దామని చూసేవారు 20 మంది ఉండేవారు. పైగా చీటికి మాటికి ఇన్స్పెక్షన్స్. ఈ గొడవలతో రాజేశ్వరికి ఎక్కడా తీరిక ఉండేదే కాదు. ఇల్లు గురించి వివరాలు కనుక్కునేందుకు కూడా వీలు పడేదే కాదు. అప్పుడప్పుడు అరుంధతి మగపిల్లవాడై ఉన్న బాగుండేది అని అనుకునేది. అంతలోనే తన ఆలోచనకి తనే నవ్వుకునేది. మగపిల్లలకు ఏ విషయంలోనూ తీసిపోవడం లేదు అరుంధతి. స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్లో నిలబడి చాలా హడావిడి చేసేసింది. ఓడిపోయింది కానీ పెద్ద స్నేహ వర్గాన్ని సంపాదించుకుంది. ఎప్పుడు హక్కులు, అధర్మాలు, వాటి నిర్మూలన అంటూ వాదిస్తూనే ఉండేది. ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా అనర్గళమైన వాగ్దాటి ఉండేది అరుంధతికి. డిబేట్స్ ఎప్పుడు బహుమతులు సంపాదించుకునేది. అప్పుడప్పుడు రాజేశ్వరికి భయం వేసేది. అరుంధతిలోని ఆవేశం, పట్టుదల చూస్తుంటే అవన్నీ సక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నాయా అనే సంశయం ఆ తల్లి మనసులో వేగిపోయేది. తెలుగుదేశానికి ఆందోళనలు లేకపోతే నిండుండదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా నినాదాలు ఇచ్చిన తెలుగు ప్రజలు తమకు ఉద్యమాల్లో జరిగిన నష్టాలు ఇంకా పూడ్చుకోనే లేదు. మధ్యలో వరదలు, తుఫాన్లతో ప్రజలు ఆస్తులకి, పంటలకి విపరీతమైన నష్టాలు వాటిల్లాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం లేవనెత్తారు. ఏ ఆందోళనలోనైనా రైళ్లను ఆపి బస్సులను తగలబెట్టడంలో మొదలవుతుంది. ప్రజాధనాన్ని ప్రజలే నాశనం చేసుకుంటున్నారు. సామాన్య ప్రజానీకానికి కాస్త సదుపాయం కలిగించే పాలబూతులను, సూపర్ బజార్లను, పోస్ట్ ఆఫీసులను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. ఎక్కడ చూసినా నినాదాలు, నిరాహార దీక్షలు. అరుంధతి కాలేజీకి వెళ్ళినట్టే వెళ్ళి అక్కడి నుంచి ఓ జట్టు విద్యార్థులతో బస్ తీసుకొని రాజమండ్రి, కాకినాడ వైపు వెళ్ళిపోయింది. రాజేశ్వరికి ఈ విషయం తెలిసేసరికి కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. స్కూల్ పనిచేయడం మానేసి చాలా రోజులైంది. ఏదో కాగితాలు చూసుకుందామని స్కూల్కి వచ్చిందల్లా అక్కడి నుంచి అట్టే రమణ దగ్గరకు అదరా బదరా పరిగెత్తింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం రావడంలోనే లాభ నష్టాలు సామాన్యుడికి పట్టవు. అతని నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు విశ్వాన్నంతా ఆవరించి ఉంటాయి. పేవ్మెంట్ మీదనే తరతరాలని గడిపివేసే జీవికి తెలిసింది ఒక్కటే, అక్కడెక్కడో రొట్టెల దుకాణం మీద దొమ్మి జరుగుతోంది, వెళ్ళి కడుపుకింత సంపాదించుకుందామా అనే ఆలోచనే. అంతకంటే ఏ ఉద్యమం పొంగినా దాని తీరుతెన్నులు ఆ జీవులకు అందవు. నాయకుల చదరంగంలో మొదటి పావులు విద్యార్థులు. వయసు పొంగులో ఉన్న ఆవేశం, అన్యాయాల పట్ల ప్రతిఘటన, అదొక్కటే యువతకు వెన్నెముక. ఆ ఆవేశం వరద పొంగులాగా తెలుగుదేశాన్ని ముంచెత్తుతోంది. రాజేశ్వరికి కూతురు గురించి ఆందోళన హెచ్చిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరితో వెళ్ళిందో కూడా తిన్నగా తెలియదు. స్వేచ్ఛనిచ్చి పెంచితే పిల్లలకు మరీ భయం, భక్తి లేకుండా పోతోందేమోనని తల్లడిల్లిపోతోంది. చివరకు రమణం తీసుకుని ఒక టాక్సీ చేసుకుంది. అరుంధతి స్నేహితులు కొందరు కనపడి రాజమండ్రిలో కాలేజీ దగ్గర విద్యార్థి సంఘాలన్నీ కార్యాచరణ సమితిగా ఏర్పడడం కోసం కలుసుకున్నారని చెప్పారు. చీకటి దారిలో కాంతి కిరణంలాగా లభించిన సమాచారంతో రాజమండ్రి బయలుదేరారు రాజేశ్వరి, రమణ. ప్రతి ఊళ్ళోనూ ఒక నిరాహార దీక్ష శిబిరం. టాక్సీని ఆపి వాళ్లకు 5-10 విరాళాలు ఇస్తే గానీ వదలనివ్వడం లేదు. కొందరు టాక్సీలను ఆపేస్తున్నారు. రైళ్లను, బస్సులను ఆపగలిగాం, కానీ టాక్సీ వాళ్ళు లక్షల కొద్ది డబ్బు ఆర్జించుకుంటున్నారంటూ ఒక యువకుడి వాదన. జనం గర్జిస్తోంది ప్రత్యేక రాష్ట్రం కావాలి, కానీ
ఏ విషయాన్నైనా సాధించడానికి ఇటువంటి విధ్వంసకరమైన ఉద్యమాలే తప్ప వేరు దారి లేదా? రాజేశ్వరి మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎంతోమంది నిరపరాధులు నిష్కారణంగా బలవుతున్నారు ఈ ఉద్యమాలకి అని అనుకుంది. ఎంతో ప్రయాసతో విద్యార్థుల సంఘాలు సమావేశమవుతున్న చోటుకి చేరుకున్నారు రమణ, రాజేశ్వరి. దూరం నుంచి అరుంధతి కనపడింది. ఏదో అనర్గళంగా తోటివారితో చర్చిస్తోంది. అలసటగా ఉన్న ఉత్సాహంతో చైతన్యం పరవళ్ళు తొక్కుతోంది. అరుంధతిని కళ్ళ చూసేసరికి రాజేశ్వరికి పట్టరాని దుఃఖం వచ్చేసింది. తల్లిని మేనమామను చూసి వేగంగా వచ్చింది అరుంధతి. అమ్మా, అరు, నాతో చెప్పి రావచ్చు కదా, నీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో. అయినా ఈ గొడవలన్నీ నీకెందుకు తల్లి? అమ్మా, ఈ ఉద్యమం అందరిదేను. నేను నా కుటుంబం అని అనుకుంటే ఏ మార్పు రాదు. నేను ఈ సంఘానికి మేనేజర్ని. మన ఆంధ్రులకి జరిగిన అన్యాయాలన్నీ ఇన్ని కావమ్మా. రాజేశ్వరి నోట మాట రాలేదు. అరుంధతి చెప్పేవి ఆమె చెవులకు సోకడం మానేశాయి. హఠాత్తుగా అరుంధతి పుట్టిన క్షణాలు గుర్తుకొచ్చాయి. అప్పట్లో నిండా 2 పదులు కూడా లేని వయసు తనది. ప్రపంచం తెలీదు. భర్త వంచిత. పురిటి స్థానం అయ్యాక ఒడిలో బిడ్డను పడుకోబెట్టి కూర్చుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మనసులో ఆలోచనలు విశ్వాన్ని దాటి పరిభ్రమిస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఏం సుఖాలు పొంగిపోతున్నాయని ఈ చిన్నారి పురిటికందు తన ఒడిలో కళ్ళు తెరిచింది. ముందు బ్రతుకు చీకటి గుహలా కనపడుతూ ఉంటే తన ఈ చిన్నారి పసిపాప పుట్టకుండా ఉంటే బాగుండును అనుకుంది ఆ క్షణాన. అంతలో ఆమె హృదయం తల్లడిల్లిపోయింది. కారు చీకటి కమ్ముకున్న తన బ్రతుకులో చిన్నారి వెలుగు కిరణం ఈ పసికొందు. ఆమె గుండె ప్రేమతో నిండుగా పొంగిపోయింది. పసిపాపను ఆర్తిగా హృదయానికి హత్తుకుంది. రాజేశ్వరి ఆలోచనలు చెదిరిపోయాయి. ఆ చిన్నారి పాపేనా తన ఎదుట నిలబడిన ఈ అగ్నిశిఖ? అపరిపక్వ భావాలతో ఆవేశం తప్ప ఆలోచన లేని ఈ బాలికని ఏ విధంగా ఒప్పించి తనతో తీసుకెళ్ళాలి? రాజేశ్వరికి పాల్పోలేదు. సమస్యను సూటిగా ఎదుర్కోవడం రాజేశ్వరికి ఏనాడూ తెలియదు. రమణ అరుంధతిని తనతో బయటకు తీసుకెళ్లాడు. రాజేశ్వరి నిస్త్రాణగా టాక్సీలోనే కూర్చుండిపోయింది. రమణ మెల్లగా అరుంధతిని మాటల్లో దింపి, అరు, ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు? మా ఆశయం సాధించాలి. ఆంధ్రాలో ఉన్న విద్యార్థులందరినీ సంఘటితపరచాలి. వారిని ఉద్యమం వైపు ప్రేరేపించాలి. రమణ కొంచెం సేపు ఆగి అన్నాడు, చూడు అరుంధతి, మీ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేయవచ్చును. కానీ దానికోసం కాలేజీలను బహిష్కరించి ఒక విద్యా సంవత్సరాన్ని పోగొట్టుకుంటున్నారు. ఉద్యోగాల్లో చేరేటప్పుడు 1 సంవత్సరం ఆలస్యంగా చేరతారు. మీ విన్నపాలను ప్రభుత్వానికి విన్నవించండి. సమస్య పరిష్కారాలను పెద్దలకు వదలండి. ముందు విద్యార్థులలో ఆందోళన మొదలవుతుంది. కానీ క్రమంగా వాళ్ళ ఆశయం వీధి మనుషుల చేతుల్లో పడి కుక్కలు చింపిన విస్తరలాగా అవుతుంది. నువ్వు ఎకనామిక్స్ చదువుతున్నావు కదా, మన ప్రజాస్వామ్యంలో ఉద్యమాల్లో జరిగే నష్టం తిరిగి ప్రజలం మనమే పూడ్చుకోవాలి కదా. అరుంధతి మాట్లాడలేదు. తల్లి, నువ్వు చిన్నదానివి. అసలే మన దేశం పేద దేశం. దానికి తోడు ఆందోళనలతో రైళ్లు బస్సులు తగలబెట్టుకుంటే మనం ఉన్న ఇంటికి మనమే నిప్పు పెట్టుకోవడం లాంటిది. ఇప్పుడు మీ అమ్మ నేను టాక్సీలో వస్తుంటే అడుగడుగున విరాళాలు ఇచ్చాం. డబ్బు సద్వినియోగం అవుతుందా? వాటికి అకౌంట్ ఎవరు చూస్తున్నారు? రమణ తిరిగి బాధగా అన్నాడు, మీతో ఈ ఉప్పెన ఆగేలా లేదు. ఉద్యోగాలంతా సమ్మెలో కలుద్దామని నిర్ణయించుకున్నారు. చివరికి డాక్టర్లు కూడా సమ్మెలో కలుస్తారట. విద్యాలయాలు మూతపడ్డాయి. ఆఫీసులు కూడా పనిచేయడం లేదు. రైళ్లు నడవడం లేదు. ఇదంతా చూస్తే ఒక రకంగా మనమే హింసించుకోవడం అనిపిస్తోంది. మీ అమ్మ ఆదుర్దా కొద్దీ డబ్బు చూసుకోకుండా ట్యాక్సీ మీద వచ్చేసింది నీ గురించి. కానీ ఎంతమంది తల్లడిల్లిపోతున్నారు. మీ అమ్మలాగా ఎవరు రాగలుగుతారు చెప్పు? ఎవరో స్వార్థపరులు చెప్పే మాటలకి మీ వంటి వయసులో ఉన్న వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. అరుంధతికి రమణ వాదనలో సత్యం కనపడుతోంది. ఆమెలో ఆత్మపరిశీలన వచ్చింది. తామంతా అరిచి గోల్ చేసేది దేనికోసం? తమ యువతరం సమస్యను సదవగాహన చేసుకుంటోందా? జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అనడంలో జన్మభూమిని భారత భూమిగా భావించగలిగితే అరుంధతికి మంచు విడినట్లు అనిపించింది. అంతవరకు ఆవేశం వేడిలో మరిగిపోయిన ఆమె మస్తిష్కంలో కొత్త భావాలు వికసించుకోసాగాయి. అమ్మమ్మ తన వయసులో జరిగిన స్వతంత్ర పోరాటాల గురించి చెప్తూ ఉంటుంది.
ఆనాటి సత్యాగ్రహాల్లోని ఉదాత్తత, ఉద్యమాల్లోని నిజాయితీ, ఆశయాలలోని నిర్భీతి తమ ఆందోళనలలో ఉన్నాయా? మేనకోడలి మౌనం చూసి చాలాసేపు మాట్లాడలేదు రమణ. తర్వాత అన్నాడు, నీలో యువశక్తిని క్రియాత్మకమైన నిర్మాణాత్మకమైన పరిధిలో వినియోగించారు. నడు, అమ్మ చూస్తూ ఉంటుంది. మాతో వస్తావు కదూ? అరుంధతి నెమ్మదిగా అంది. మీతో నేను వచ్చేస్తున్నాను మావయ్య. రమణ కళ్ళు చెమర్చాయి. వచ్చే ఎపిసోడ్లో అరుంధతి ఉద్యమంలో ఏమవుతుంది? మళ్ళీ వంశీని కలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.